హారర్ సినిమాలను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్లింగ్ వేరే జానర్ సినిమాలను చూసినా రాదు. ఇక్కడ దయ్యాల గోలతో భయపడటానికి సగం సమయం సరిపోతుంది. ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందో అని అనుకుంటాం, కానీ ఎండింగ్ వచ్చినప్పుడు అప్పుడే అయిపోయిందా అని నోరెళ్ళబెడతాం. మరి ఈ జానర్ మంత్రం అలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బైబిల్లోని రివిలేషన్ గ్రంథంలో వర్ణించిన గ్రేట్ ట్రిబ్యులేషన్ ఆధారంగా తెరకెక్కింది. ఒక చిన్న పట్టణంలో జరిగే భయంకరమైన డేమన్ దాడుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో ఉంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. థ్యాంక్ యూ. ఈ మూవీ కథ విషయానికి వస్తే ఈ కథ ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. అక్కడ జనం సాధారణ జీవితం గడుపుతుంటారు. కానీ అకస్మాత్తుగా చీకటి నుండి భయంకరమైన డేమన్ జీవులు బయటకు వచ్చి దాడులు చేయడం మొదలు పెడతాయి. ఈ సినిమా బైబిల్లోని రివిలేషన్ గ్రంథంలో చెప్పిన గ్రేట్ ట్రిబ్యులేషన్ సమయాన్ని ఆధారంగా చేసుకుంది. అంటే ప్రపంచంలో అంతిమ రోజులలో జరిగే భయంకర సంఘటనలన్నమాట. ఈ డేమన్స్ నరకం నుండి వస్తాయని, దేవుని కృప లేని వారిని మాత్రమే హింసిస్తాయని సినిమా చూపిస్తుంది. కథలో కీలక సన్నివేశంలో రివిలేషన్ 9:1-4 చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక దేవదూత నరక ద్వారం తెరవడంతో మిడతల రూపంలో డేమన్స్ బయటకు వస్తాయని వివరిస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ జీవులు చాలా భయంకరంగా ఉంటాయి. పట్టణంలోని కొందరు వ్యక్తులు ఈ జీవులను ఎదుర్కోవడంతో పాటు ఈ దాడుల వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. కథలో కొంతమంది హీరోలు డేమన్స్ తో పోరాడుతూ తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి చివరికి ఈ డేమన్స్ దేవుడి బిడ్డలను కాపాడుతాయా, దేవుడిపై నమ్మకం లేని వాళ్ళని చంపుతాయా, ప్రపంచం ఎలా అంతమవుతుంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి ది డీసెంట్. ఈ సినిమా ప్రస్తుతం ట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.